ద అమౌంట్ ఫర్ 50,000 rupees ఆఫ్టర్ 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఫర్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ 9% డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్. 50,000 రూపాయలు అసలు మొదటి సంవత్సరానికి 8%, రెండవ సంవత్సరానికి 9%, చక్రవడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల తర్వాత అయ్యేటటువంటి మొత్తం ఎంత? సో మనకి చక్రవడ్డీకి సూత్రము 1 ఇయర్కి అయితేనేమో A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ ఆఫ్ N రాస్తాం. N అనేది ఎప్పుడు అంటే వడ్డీ రేటు అనేది ఈక్వల్గా ఉంటూ N అనేది 1 కంటే ఎక్కువ సంవత్సరాలు అయినట్లయితే తీసుకుంటాం. ఈ ప్రాబ్లంలో కూడా వడ్డీ రేటు వేరువేరుగా ఉంది. మొదటి సంవత్సరానికి ఒక వడ్డీ రేటు, రెండవ సంవత్సరానికి మరొక వడ్డీ రేటు ఉన్నప్పుడు చక్రవడ్డీకి అయినా సరే మనం ఉపయోగించే సూత్రం ఈ విధంగా రాస్తాం. A ప్లస్ R1/100 అలాగే ఇంటూ 1 ప్లస్ R2/100. దీని అర్థం ఇక్కడ వరకు ఒక సంవత్సరానికి అయ్యేటటువంటి బారు వడ్డీ అయినా చక్రవడ్డీ అయినా మొత్తానికి సూత్రం ఇది. మరి మొదటి సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ అసలుగా తీసుకుని దానికి నెక్స్ట్ రెండో వడ్డీ రేటు తెలుసుకుంటాం. సో ఇప్పుడు P అంటే 50,000 రూపాయలు, అలాగే 1 ప్లస్ R1/100 అంటే 100 ఎక్కం 100 ప్లస్ R1 అంటే 8%, కాబట్టి 108/100. అలాగే రెండవ సంవత్సరానికి 109/100. ఇందులోపల ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్టయితే సో 100తో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి సో 10 టేబుల్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్ డినామినేటర్. 5 ఇంటూ 108 ఇంటూ 109 మల్టిప్లై చేస్తే 117 ఇంటూ 72 11,772 మల్టిప్లై చేస్తే 5 2 10, 5 7 35 36, 5 7 35 38, 5 1 5 8, 5 1 5 58,860. Option 1 is the correct option. Okay.